రోజైతే మా ఇంట్లో అయితే అల్లం ఆవకాయ అయితే పెడుతున్నా. ఇంతకుముందు కూడా అల్లం ఆవకాయ ఏప్రిల్లో ఒక నెల అవుతుంది, అప్పుడైతే పెట్టాను. పెద్ద పెద్ద కాయలు 5 కాయలు అంటే ఒక 3-4 కేజీ వరకు వచ్చింది. ఇంకా ఒక 1 కేజీ వరకు ఉంది. ఇంకా మళ్ళీ ఒక 5 కాయలు వేరే వాళ్ళు ఇచ్చారు, చెట్టు నుంచి. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది. ఇంతకుముందు కూడా అప్పుడు పెట్టినప్పుడు కూడా వాళ్ళే ఇచ్చారు. అయితే ఆ కాయలు అయితే ఇంకా కడిగి తుడిచేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దాని మీద ఉన్న లేయర్ తీసుకొని కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. స్టవ్ ఇంటించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయిలో అయితే ఒక 1/2 కేజీ నూనె పోసుకొని, ఇంకా మెంతులు, ఆవాలు, జీలకర్ర అయితే వేసి గోలించుకున్న. గోలగానే కొంచెం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. ఆఫ్ చేసుకొని గోరెచ్చగా అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఆ రోజే నూరుకోవాలి. ముందే నూరుకోవద్దు. ముందు నూరుకుంటే అంత టేస్ట్ అయితే ఉండదు. ఆ రోజు నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకా ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అందులో వేసి వదిలేసిన. ఎందుకంటే కొంచెం ఏమైనా వాటర్ కంటెన్సెన్సీ ఉన్నా కూడా అది అబ్జర్వేషన్ గుంజుకుంటుంది. మొత్తము వేడికి అనేది అల్లం వెల్లిగడ్డలో వాటర్ కూడా గుంజుకుంటుంది. ఇంకా దాని తర్వాత ఆరబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఇంకా జీరా పొడి, మెంతి పిండి, ఆవపిండి ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని కొంచెం ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి. కొందరు శనగలు కూడా వేసుకుంటారు. మేమైతే శనగలు అయితే ఏం వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి అందులో వేసుకొని, ఇంకా ఇంతకుముందు కాచిన నూనె ఉంది కదా, ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ ఇట్లా కలగలుపుకోవాలి. మామిడికాయలకి కలగలుపుకొని ఇప్పుడు మనం ఏదైతే పోపు పెట్టుకున్నామో ఆయిల్, అది ఫుల్గా చల్లగైందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ అయితే ముక్కలు వేసుకోవాలి. వేడి ఆయిల్ వేసుకున్నాం అనుకో కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయితే టేస్ట్ కూడా చూడడానికి బాగుండదు, టేస్ట్ బాగుండదు. కాబట్టి మొత్తం చల్లగైనాక ఆయిల్ అయితే మొత్తం చల్లగైనాక అయితే వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకొని, నేనైతే ఫస్ట్ గడ్డతో కలిపిన, తర్వాత చేతితో కలిపిన. చేతితో కలిపితేనే ఆవకాయకి అయితే పచ్చడి మంచిగా కలుస్తుంది. ఉప్పు, కారం అన్నీ మంచిగా కలుస్తాయి. ఇంకా ఇట్లా కలిపి ఇంకా డబ్బాలో అయితే ఎత్తి పెట్టుకున్న. డబ్బా అయితే మడతమని అయితే లేకుండా ఇంట్లో పెరుగు బకెట్ ఉండే, ఇంకా పెరుగు బకెట్లో అయితే వేసి పెట్టుకున్నా. మొత్తం పెరుగు బకెట్లో వేసి పెట్టుకున్నా. అంతకుముందు 1 కేజీ ఉంది పచ్చడి. ఇంకా అది మాకైతే 1 ఇయర్ సరిపోతుంది. ఈ పచ్చడి అంతా అందులో ఎత్తినాక అన్నం అయితే అందులో వేసుకొని వేడి అన్నం పచ్చళ్ళు తింటే అబ్బా! ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి కొత్త పచ్చడి, అది కూడా కొత్తగా పెట్టినప్పుడు కొత్త పచ్చడి అట్లా పెట్టినప్పుడే ఆ టేస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత మనం అట్లా గిన్నెలలో వేసుకున్నంత టేస్ట్ అనిపిస్తుంది. ఈ పచ్చడి కూడా ఒక 1 మంత్ 2 మంత్ వరకు అయితే తినేయాలనిపిస్తుంది. చాలా తినేయాలనిపిస్తుంది. రోజు కూడా ఒక ముక్కని వేసుకోవాలనిపిస్తుంది. ఇంకా కొంచెం పాతబడ్డా కొద్దీ కొంచెం తగ్గుతాము. వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని, అల్లం మామిడికాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎంత సూపర్ ఉంటుంది, అంత సూపర్ ఉంటుంది. మేమైతే ఇంకా వేడి అన్నం వండినాం కదా, ఆ గిన్నెలోనే వేసి కలుపుకొని ఆ రోజుకైతే ఇంకా అట్లాగే తినేసినాం. తిన్న తర్వాత ఇంకా బకెట్లో వేసి పెట్టినా కదా, ఇంకా బకెట్కి అయితే కొంచెం పసుపు రుద్దేసి 5 బొట్లు అయితే పెట్టేసిన. ఇంకా పైనకైతే పెట్టేసిన. ఇది మా ఇంటి పచ్చడి. మరి మీరు ఎట్లా పెడతారో, మీ ఇళ్ళల్లో పచ్చడి ఎట్లా పెడతారో. కొందరైతే ఆవపిండి పచ్చడి పెడతారు. అంటే ఆవాలు, మెంతిపిండి, పచ్చి నూనె, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి ఇంతే వేస్తారు. మేమైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాము. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన పచ్చడి అయితే ఎంత టేస్ట్ అంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.